ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి సంబంధించి సుప్రీంకోర్టు ఒక శుభవార్తను తెలియజేసింది. ఆ మధ్య జరిగినటువంటి వరుస కేసులు పెట్టింది ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద, జగన్మోహన్ రెడ్డి సర్కార్. మనకు తెలుసు, ఇన్నర్ రింగ్ రోడ్స్ కేసు, స్కిల్ డెవలప్మెంటు, లిక్కర్ స్కాము, ఇట్లా అమరావతికి సంబంధించినటువంటి భూకంపకోణం, ఇట్లా రకరకాల అంశాల్లో చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ధీటుగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు కూడా వీటన్నిటి మీద యాంటిసిపేటరీ బెయిల్స్, అంటే ముందస్తు బెయిల్స్ని అప్లై చేశారు. ముందస్తు బెయిల్స్ రావడం కూడా జరిగింది ఈ అన్నిటి కేసులో. అంతకుముందు జైలుకి వెళ్ళినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ వచ్చింది. ఆ కేసుల్లో కూడా చంద్రబాబుకి సుప్రీంకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కాదు యాక్చువల్లీ హైకోర్టు దీనికి సంబంధించి రిలీఫ్ ఇచ్చింది. హెల్త్ గ్రౌండ్స్లో ఇచ్చింది. తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చింది. మొదట హెల్త్ గ్రౌండ్స్లో ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఆయన ఇంట్లో ఉండి హెల్త్కి సంబంధించి ప్రికాషన్స్ తీసుకున్న టైంలో రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. ఆయన విచారణకి రావడం తథ్యం, విచారణకి వస్తారు అని ఆయన సంబంధించినటువంటి లాయర్లు హామీ ఇవ్వడంతో ఆయనకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిలీఫ్లో ఉన్న చంద్రబాబుకి ఇట్లా బెయిల్ వస్తుందని తెలిసే వేరే కేసులు కూడా బనాయించారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, ముందస్తు బెయిల్ని హైకోర్టు గ్రాంట్ చేయడంతో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ ముందస్తు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఆయన విచారణకు రావాలి, మా దగ్గర ఉన్న ఆయన విచారణ చేయించాలి, ఆయనకు సంబంధించి అనేక విషయాలు ఈ కేసులో, ఈ స్కామ్ జరిగింది, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, దాంట్లో బయటికి లాగాలి అంటూ కూడా సుప్రీం ధర్మాసనాన్ని చేరుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిఐడి పెద్దలు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి చేరి ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారో, ముందస్తు బెయిల్, అది సరైన పద్ధతి కాదు, ఆయన విచారణకు రావాల్సి ఉంటుంది, విచారణని అడ్డుకునేటువంటి ప్రమాదం ఉంది, సాక్షులను కూడా ఆయన ప్రభావితం చేస్తారు, బెయిల్ కనుక ఆయనకు దక్కితే ఆయన జైల్లో ఉంటేనే సాక్షులను ప్రభావితం చేయకుండా మా ఎంక్వైరీ దానికి తగ్గట్టుగా చేయగలుగుతామని నేరుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఏపీ ప్రభుత్వం, ఏపీ సిఐడి. అయితే సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ని కొట్టివేసింది. అట్లాగే ఆయన బయట ఉండడం, బెయిల్లో ఉండడం అనేది ఎంక్వైరీకి ఏమాత్రం అడ్డం కాదు అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఇది చంద్రబాబు నాయుడుకి ఈ మధ్యకాలంలో కోర్టుల నుంచి వచ్చినటువంటి చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు రెండు రకాల తీర్పులను ఇచ్చింది. దాంతో అది 5 సభ్యుల ధర్మాసనానికి త్వరలో వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి వన్స్ అండ్ ఫర్ ఆల్గా ఒక అవుట్ రైట్ పాజిటివ్ జడ్జిమెంట్ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి తీర్పు ఇదే అని చెప్పుకోవాలి. సో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు నాయుడుకి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. ఏపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా వేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు వేసింది.